అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే కాలుష్యానికి గురవుతున్నాయో, పర్యావరణానికి ఇబ్బంది కలిగేటువంటి బుల్లెట్ బండ్లకు కానివ్వండి, కొన్ని వెహికల్స్కి ఉన్నటువంటి సౌండ్ ప్రూఫ్ వచ్చేటువంటి ఇంజన్స్కి సంబంధించినవన్నీ కూడా, పరికరాలన్నీ కూడా ఇక్కడ కేయూ క్రాస్ దగ్గర అయితే ఇక్కడ రోలర్తో ఇక్కడ తొక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది పర్యావరణానికి ఇబ్బంది కలిగేలా ఉందంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. వెహికల్స్కి ఉన్న వాటిని తీసేసి ఇక్కడ పెట్టి వీళ్ళైతే తొక్కించబోతున్నారు. ప్రస్తుతం మనతో కాజీపేట డీసీపీ సార్ బారీ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది మా సిపి గారు ఆదేశం మేరకు ఈ ఒరిజినల్ సైలెన్సర్స్ మోటార్ సైకిల్కు తీసేసి ఈ మార్కెట్లో దొరుకుతాయి. దీంతో బాగా ఎక్కువ సౌండ్ వస్తుంది. ఆ యూత్ ఒక ప్యాషన్ లాగా వాళ్ళకు కిక్ రావడానికి ఇది పెట్టుకొని తిరిగితే సౌండ్ పొల్యూషన్ వస్తుంది. ఇక మా సిపి గారి దృష్టికి వస్తే సిపి గారు దీని మీద యాక్షన్ తీసుకోమంటే ఒక వారం రోజు నుంచి దీని మీద మేము పకడ్బందీగా రోజు చెకింగ్ చేస్తున్నాం. ఇది మన హనుమకొండ ట్రాఫిక్లోనే 300 పైగా సైలెన్సర్ సీజ్ చేసినాం. అలాగే కాజీపేట తర్వాత వరంగల్ స్టేషన్లో కూడా 300 పైన ఉన్నాయి. అవి కూడా ఇట్లాంటి డిస్ట్రాయ్ చేస్తాం. మేము యూత్కు విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒరిజినల్ సైలెన్సర్ చేంజ్ చేసి డూప్లికేట్ పెట్టి సౌండ్ కోసం పెట్టద్దు. దీంతో ప్రమాదాలు వస్తాయి, మీ ప్రాణాలు పోతాయి, చాలా యాక్సిడెంట్ పెరుగుతున్నాయి. రోడ్డు దీనివల్ల ముఖ్యంగా వచ్చేటువంటి నష్టం ఏంటి సార్? అంటే దీంతో సౌండ్ పొల్యూషన్ అయ్యి డైవర్షన్ అటెన్షన్ పబ్లిక్కు, వృద్ధులకు, పిల్లలకు, చదువుకున్న వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక సైలెన్సర్ ఇట్లా పూకాలంటే మనిషి ఇట్లా చూస్తాడు, డైవర్షన్ అటెన్షన్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. అందుకే ఇది వాడద్దా అని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రెస్ మిత్రులు కూడా అందరూ మా సిపి గారి ఒకటి ఇన్స్ట్రక్షన్స్ పేపర్లలో ఇచ్చి పబ్లిక్లో జాగ్రత్త చేయాలని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అంటే ఎన్ని ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్స్కి సంబంధించి ఎన్ని ఇచ్చారు, ఎన్ని వెహికల్స్ దగ్గర నుంచి తీసేశారు? 300. ఇప్పుడు మా యొక్క సిపి గారి గవర్నమెంట్ సిపి గారి శ్రీ అంబర్కిషోజా ఐపీఎస్ గారి ఆదేశానుసారము ప్రత్యేకంగా దాదాపు 1 వీక్ నుంచి ఎస్పెషల్లీ ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ సంబంధించిన వెహికల్స్ అన్నింటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన మోడిఫికేషన్ చేసినట్టు వాటిని తీసేసి కొత్త సైలెన్సర్లు పెట్టడానికి ఏదైతే కంపెనీ ఇస్తుందో అది వాటిని పెట్టడానికి వాళ్ళకి ఈ అవగాహన కల్పించున్నాము. అయినా కూడా కొంతమంది ఈ సౌండ్ పొల్యూషన్ ద్వారా అత్యంతమైన కాలుష్యాలలో శబ్ద కాలుష్యం అనేది మరీ ప్రమాదకరమైనది. ఇది ఒక్కొక్కసారి సార్ చెప్పినట్టు, డీసీపీ సార్ గారు చెప్పినట్టు మైండ్ యొక్క అటెన్షన్ మారడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇతరులు రోడ్డుపై వెళ్ళేటప్పుడు నైట్ పూట ఆఫ్టర్ 10 తర్వాత నిద్రపోయే వాళ్ళకు కూడా బాగా భంగం కలిగిస్తుంది, ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత ఇంకొక దీని సందర్భంగా చూడాలంటే ఒకరు సడన్గా ఆపోజిట్లో డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఈ సౌండ్ చూసి మోటార్ సైకిల్ వాళ్ళు వితిన్ నో టైంలో వీళ్ళని అబ్జర్వ్ చేయబోయారు ఇతరుల ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రమాదాలను నివారించడంలో భాగంగా అంతేకాకుండా ఇటువంటివి ఒకవేళ కనుక ఈ సైలెన్సర్లు వాడినట్టయితే మోడిఫికేషన్ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటివి కూడా కలగవు. వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ప్రత్యేకంగా వీటి మీద మా యొక్క సిపి సార్ మరియు సెంట్రల్ జోన్ డీసీపీ సార్ గారు మీరు తీసేస్తున్నారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు వెహికల్కి పెట్టుకుంటే, అంటే మళ్ళీ కొత్తవి తీసుకొచ్చుకొని పెట్టుకునే అవకాశం ఉంది. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఒకవేళ అటువంటి కనుక చెక్ చేసినట్టు మళ్ళీ చూసి ఒకవేళ రిపీట్ అయినట్టుంటే బండినే సీజ్ చేయడానికి అనుకుంటున్నాము. సో అది కూడా ఒకవేళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఒకవేళ ఎటువంటి ప్రొవిజన్స్ ఉంటే, ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్ని తప్పనిసరి మేము ట్రాఫిక్ విభాగం తరఫున పాటించడానికి ముందుకెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఏదైతే బుల్లెట్ బండ్లు ఈ మధ్య అధికంగా వస్తున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్కి ఉన్నటువంటి ఒరిజినల్స్ తీసేసి వీళ్ళు డూప్లికేట్ పెట్టుకున్నారో అవి ఇప్పుడు తీసేసి ఇక్కడ రోడ్ రోలర్తో అయితే తొక్కించడం జరుగుతుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. చూశారు కదా, ఏదైతే పర్యావరణానికి సంబంధించి కాలుష్యం కలిగేటటువంటి వాహనాలు కానివ్వండి, బుల్లెట్ బండ్లు కానివ్వండి, ఆటోలకి సంబంధించి ఒరిజినల్స్ సైలెన్సర్ కాకుండా వాళ్ళు కొని పెట్టుకునేటువంటి సైలెన్సర్ వల్ల అటు చిన్నపిల్లలకి, ఇటు గుండెపోటు ఉన్న వాళ్ళకి కానివ్వండి, అలానే వచ్చి ప్రయాణం చేసే వాళ్ళకి సడన్గా ఆ సౌండ్ వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతిని యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల పెను ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వీటిని నివారిస్తున్నామంటే ఇక్కడ రోడ్ రోలర్తో వీటిని అయితే తొక్కించడం జరిగింది ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో. అలానే సిపి గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓ2 స్టూడియో.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.